హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 అనేక వివాదాలు అండ్ కోర్టు కేసులు అండ్ హియరింగ్ మళ్ళీ జూలై 8 అండ్ ప్రతిరోజు ఏదో ఒక విధంగా దీని హియరింగ్ అయితే సుప్రీంకోర్టులో జరుగుతూనే ఉంది. సో వాళ్ళు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు, వీళ్ళేమో గ్రేస్ మార్కులు యాడ్ చేయడానికి అది తీసేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టబోతున్నారు 23rd అండ్ 30న రిజల్ట్. ఆ తర్వాత దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అదంతా కూడా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ సందర్భంలో ఏపీ తెలంగాణలో 2 బిగ్ డిసిషన్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి అండ్ కొన్ని కొత్త కాలేజెస్ రాబోతున్నాయి. అది ఎక్కడ అనేది వీడియోలో చూద్దాం. చూసే ముందైతే కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఇంకా 9 కొత్త కాలేజెస్ అయితే చివరి దశలో పెండింగ్లో ఉన్నాయి. అవి ఎప్పుడైనా కూడా అనుమతులు రావచ్చు. సో అవి ఎక్కడ ఉన్నాయంటే జోగులాంబ, గద్వాల్ అండ్ నెంబర్ 2 నారాయణపేట్, నెంబర్ 3 ములుగు, నెంబర్ 4 నర్సంపేట్, నెంబర్ 5 మెదక్, నెంబర్ 6 యాదాద్రి భువనగిరి, నెంబర్ 7 మల్కాజ్గిరి. అండ్ ప్రైవేట్లో నోవా రంగారెడ్డి అండ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ ఇవైతే పెండింగ్లో ఉన్నాయి. వీటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో పులివెందుల నెంబర్ 2, పాడేరు నెంబర్ 3, మార్కాపురం నెంబర్ 4, ఆదోని నెంబర్ 5, మదనపల్లి ఈ 5 గవర్నమెంట్ కాలేజీలు అన్ని కాలేజీలో కలిపి 750 సీట్లు పెరగబోతున్నాయి కేటగిరీ ఏలో ఈసారి మొత్తం. సో ఇప్పుడు తెలంగాణలో నాన్ లోకల్ ఉంచుతారా లేదా? 10 years అయిపోయింది కాబట్టి దీని మీద నోటిఫికేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్లోనే స్పష్టత అయితే వస్తుంది. అలా ఒకవేళ లేకపోయినట్లయితే తెలంగాణ స్టూడెంట్స్కి కొత్త కాలేజ్తో పాటు ఇంకొక 300 సీట్ల దాకా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఏపీలో చూస్తే సెల్ఫ్ ఫైనాన్స్ అని పోయినసారి అంటే 2023లో ఒక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని పెట్టారు. దాంట్లో సగం సీట్లు మేనేజ్మెంట్ ఇచ్చారు అండ్ మెరిట్ స్టూడెంట్స్కి అయితే తగ్గాయి సీట్లు. అండ్ ఈసారి ఇంకొక 5 వచ్చినట్లయితే దీంట్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుందా లేదా అనేది కూడా ఈసారి ఏపీ వాళ్ళ నోటిఫికేషన్లో అయితే తెలిసిపోతుంది. సో దీన్ని అప్పుడు అందరూ వ్యతిరేకించారు అండ్ ఈసారి దీన్ని ఏమవుతుంది, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తీసేసినట్లయితే కేటగిరీ ఏలో కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక చాలామంది స్టూడెంట్స్కు దగ్గరగా 500-600 మంది స్టూడెంట్స్కు కొత్తగా గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న మెరిట్లో ఉన్న వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి అప్డేట్ ఛానల్లో నేను చెప్తూ ఉంటాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.